థ్యాంక్ యూ. ఇప్పుడు స్టార్ట్ అయిందండి మిత్రులారా, ఇది నేను మీకు ముందు చెప్పినట్టుగా నేను ఈరోజు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకి రావడానికి ప్రధాన కారణం నిజాం సాగర్ లో రబీ పంటకి నీటి విడుదల చేయడానికి వచ్చాను. అదొక హిస్టారికల్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గా నేను ఎప్పుడు ఆ ప్రాజెక్టు కట్టిన తీరు, ఆ ప్రాజెక్టు 100 ఏళ్ల కింద కట్టడం, అప్పటి నుంచి నిరంతరంగా మరి చెక్కు చెదరకుండా ఏ విధంగా అయితే ప్రాజెక్ట్ కొనసాగుతుందో నేను దాన్ని అడ్మైర్ చేస్తూ ఈరోజు ఆయనకు రావడం జరిగింది. అక్కడ నిజాం సాగర్ ప్రాజెక్ట్ విషయంలో కూడా మొత్తం ఒకసారి రివ్యూ చేసినాము. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది, ఏం చేయాలి, ముందుకు ఏ విధంగా పోవాలనే విషయంలో. సరే, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మరో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు మరి ఎస్ఆర్ఎస్పి కూడా విజిట్ చేసి ఒక ఇప్పుడు అందరూ చీఫ్ ఇంజనీర్స్, ఈఎన్సీస్, కన్సర్న్ ప్రిన్సిపల్ సెక్రటరీస్, ఉమ్మడి జిల్లాలో ప్రజాప్రతినిధులందరూ కూడా ఆహ్వానం పంపించి ఒక రివ్యూ లాగా చేసుకున్నాం. నేను ఈరోజు బీఆర్ఎస్, బీజేపీ శాసనసభ్యులు కూడా ఈ రివ్యూలో పాల్గొన్నారు. ఒక పాజిటివ్ కన్స్ట్రక్టివ్ దృక్పథంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకి మేలు చేయాలని ఒక దృఢ సంకల్పంతో, ఒక మంచి ఆలోచనతో ముందుకు పోవడం జరిగింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ విషయంలో నిస్సందేహంగా భారతదేశంలోనే ఒక ప్రతిష్టాత్మకమైన మరి ప్రాజెక్ట్. జవహర్ లాల్ నెహ్రూ గారి విజిట్ చేసిన మరి ఈ చారిత్రాత్మక కట్టడం మా అందరికీ ఎంతో గర్వకారణం. ఆ విషయంలో ఇప్పుడు ప్రస్తుతం స్టోరేజ్ ఎంత ఉంది, మరి ఏ విధంగా నీళ్లు ఇవ్వాలి, రబీకి ఏ విధంగా నీళ్లు ఇవ్వాలి, ఎన్ని ఎకరాలకు ఇవ్వాలి, అవన్నీ కూడా ఈరోజు అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు కూడా మేము చర్చించడం జరిగింది. 2-3 విషయాలు మేము తీసుకున్న నిర్ణయాలు కూడా మీకు నేను మనవి చేస్తున్నాను. మరి ప్రజాప్రతినిధులందరి అభిప్రాయం మేరకు ప్యాకేజ్ నెంబర్ 21, ప్యాకేజ్ నెంబర్ 21, 22 అండ్ 27 పూర్తి చేయాలి, వేగవంతంగా చేపట్టాలని అని ఈరోజు నిర్ణయం తీసుకొని నేను కన్సర్న్ ప్రిన్సిపల్ సెక్రటరీకి, ఈఎన్సీ గారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ రెగ్యులర్ గా ఇప్పుడు ఈ కాలువలు, ఈ స్లూస్లు, ఈ ఓటీలు గత 10 ఏళ్లుగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో రొటీన్ వర్క్, సామాన్యంగా చేయాల్సిన పనులన్నీ నెగ్లెక్ట్ అయ్యి ఒకంతగా ఇరిగేషన్ ప్రాజెక్టులకి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి ఎంతో నష్టం జరిగింది. అంటే కాలువలకు మెయింటెనెన్స్ లేదు, జంగల్ క్లియరెన్స్ లేదు, చాలా చోట్ల షటర్లు కొట్టకపోయినాయి, చాలా స్లూస్ లో ప్రాబ్లం ఉంది. సరే ఒకటి. అదేవిధంగా ఇక్కడున్న కాలువలకు కూడా మరి చాలా మంది ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా ఆ విషయం తెలియజేశారు. వార్ ఫుటింగ్ లో రాష్ట్ర వ్యాప్తంగా కాలువల మరమ్మత్తు, ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ యొక్క మరమ్మత్తు, కాలువలు, స్లూస్లు, షట్టర్లు, యూటీలు, ఇవన్నీ కూడా మరి మెయింటెనెన్స్ కింద చేపట్టాలని నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదే విధంగా మీ అందరికీ ఒక విషయం తెలవాలి. 10 ఏళ్ల పాటు ఇరిగేషన్ శాఖని ఎంత నెగ్లెక్ట్ చేసినంటే కేసీఆర్ గారు, వాళ్ళ ప్రభుత్వంలో ఎవరుంటే వాళ్ళు ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ స్ట్రక్చరే, ఆర్గనైజేషన్ స్ట్రక్చరే అస్తవ్యస్తంగా అయిపోయింది. అంత యాడ్హాక్ ప్రమోషన్స్, ఇష్టం ఉంటే పైకి లేకపోతే కిందికి, ఇష్టం ఉంటే మంచి పోస్టు లేకపోతే సైడ్ లైన్ పోస్టు, ఆ విధంగా మొత్తం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ స్ట్రక్చర్ అస్తవ్యస్తం అయిపోయింది. మేము వచ్చి దాన్ని పూర్తిగా కొన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చి, స్ట్రీమ్ లైన్ తీసుకొచ్చి ముందుకు తీసుకుపోతున్నాం. ఉదాహరణకి మేము 700 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లని కేవలం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లోనే రిక్రూట్ చేసినాం. నేను మీకు మనస్ఫూర్తిగా చెప్పి నాకు చాలా సంతోషం కలిగింది. ఆ రోజు ముఖ్యమంత్రి గారి సమక్షంలో జలసోదాలో 700 మంది యంగ్ ఇంజనీర్లని, ఐఐటి, ఎన్ఐటి గ్రాడ్యుయేట్స్, అందులో సగం మంది ఐఐటి అండ్ ఎన్ఐటి గ్రాడ్యుయేట్స్ మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో చేరడం, అది ఆ మొత్తం ప్రక్రియలో నాది కూడా కొంత భాగస్వామ్యం ఉండడం, అంటే ఆ రిక్రూట్మెంట్ త్వరగా జరగడం, అన్నింటిలో ప్రాసెస్ లో చాలా సంతోషం వచ్చింది. అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎట్లా బలపరుస్తుందంటే మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా 10 ఏళ్ల పాటు నేను కూడా 7 సార్లు ఎన్నికైనా ఒక నాగార్జున సాగర్ ఆయకట్టు కిందనే
అసలు ఈ 10 ఏళ్ల పాటు ఎవ్వరూ కాలువల మీద పోక, అసలు లస్కర్లు, హెల్పర్ లేరు, ఏఈ లేరు, ఏదో అసలు ఈ భగవంతుని దేవాల నడిచినట్టుగా నడిచింది. అందుకోసమే ఇక్కడ పోయి కూలింది. ఓకే, ఇప్పుడు 1800 అంటే 700 మంది ఏఈలను రిక్రూట్ చేసినాం. 1800 మంది లస్కర్లని అవుట్ సోర్సింగ్ బేసిక్ లో తీసుకున్నాం. సో దట్ ఎవ్రీ కెనాల్, ఎవ్రీ స్లూస్, ఎవ్రీ యూటీ అన్నిటికీ మానిటరింగ్ ఉండాలి. కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినప్పుడు ఈ చిన్నపాటి ఖర్చు కోసం వెనకాడో లేకపోతే అసమర్థతనో నిర్లక్ష్యమో గత ప్రభుత్వంలో ఇది జరగలేదు. ఒకటి, మ్యాన్ పవర్ డిపార్ట్మెంట్ స్ట్రెంథనింగ్ లో మేము ముందుకు పోతున్నాము. ఇవి కాకుండా మరో 1300 పోస్టులు మరి భర్తీ చేయాలని చెప్పి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా గతంలో మీలో చాలా మంది, మరి అందరూ చాలా మంది సీనియర్ రిపోర్టర్స్ అసలు ఆ రోజు ఇరిగేషన్ నడిపించే వాళ్ళు మాట్లాడితే ఓహో వీళ్ళు అద్భుతాలు సృష్టించిండ్రు అని మనం అనుకునే విధంగా మాట్లాడినారు. కానీ నేను ఇరిగేషన్ మినిస్టర్ చూస్తే అసలు పూర్తిగా ఆర్థికంగా నీటి కేటాయింపుల్లో, మరి అదేవిధంగా ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ లో ఇరిగేషన్ శాఖకి చాలా నష్టం చేసిండ్రు, ప్రాజెక్టులకు నష్టం చేసిండ్రు. ఎట్లా అని నేను అడగొచ్చు. 10 ఏళ్ల పాటు వాళ్ళు మనందరినీ తాకట్టు పెట్టి, వాళ్ళేమి ఎవరు కూడా దాన్ని, అది సొంత నష్టం కాదు, ఇది మనందరినీ తాకట్టు పెట్టి, మన పిల్లల్ని తాకట్టు పెట్టి 1.81 lakh crores అప్పు తీసుకొచ్చి హై ఇంట్రెస్ట్ షార్ట్ టర్మ్ లోన్. అంటే అసలు ఇది చాలా ఒక అనాలోచిత నిర్ణయం. నార్మల్లీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కి లాంగ్ జెస్టేషన్ ఉంటుంది కాబట్టి ఎవరైనా వరల్డ్ బ్యాంకు, ఏడీబీఓ, జపాన్ ఏడు దానికి 30 ఏళ్ల లోన్ ఉంటుంది, 2-3% ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒక 3-4% మానిటరీ ఉంటుంది. అసలు బ్యాంకుల నుంచి హై ఇంట్రెస్ట్, కొన్ని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ నుంచి హై ఇంట్రెస్ట్ షార్ట్ టర్మ్ లోన్ తీసుకొచ్చి రాష్ట్రం మీద తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు గురి చేశారు. అయితే మరి ఏం చేసిందా అని మనం కొంచెం జాగ్రత్త పరిశీలన చేస్తే ఏమన్నా నిజాం సాగర్కి ఏమైనా మేలు చేసిందంటే ఏం అవపడతలేదు. గతంలో కట్టిన శ్రీరామ్ సాగర్కి ఏమైనా మేలు చేసిందంటే ఏం అవపడతలేదు. కాళేశ్వరం కట్టింది ఏమైంది అని చూస్తే కూలిపోయి ఉంది. అలా పాలమూరు రంగారెడ్డి చూస్తే 27,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు, 1 ఎకరం 1 తాయకట్టు రాలేదు. మేము సీతారాం సాగర్ ప్రాజెక్ట్ చూస్తే 8,500 కోట్లు ఖర్చు పెట్టిండ్రు, 1 ఎకరం 1 తాయకట్టు రాలేదు. దేవాలయం చూస్తే ముందుకు పోలే, ఎస్ఎల్బిసి టౌన్ చూస్తే ముందుకు పోలే. నిజంగా వాళ్ళ మరి అసమర్థతన, అవగాహన లేకపోవడమా, కమిషన్ల కక్కుర్త, మరి కాలమే నిర్ణయించాలి. కానీ ఇరిగేషన్ శాఖ వాళ్ళ టైంలో చాలా సివియర్ గా ప్రాజెక్టులు డ్యామేజ్ అయినాయి, కొత్త ఆయకట్టు రాలేదు, ఇరిగేషన్ స్ట్రక్చర్ చాలా నష్టపోయింది. మేమిప్పుడు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు అనే విధంగా ముందుకు పోతున్నాము. ఎందుకంటే వాళ్ళు అప్పులు చేసిపోయినారు, ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ నేను కట్టాల్సిందే కదా. ఇప్పుడు ఈ సంవత్సరం ఇరిగేషన్ బడ్జెట్ 22,000 కోట్లు ఉంటే 10,000 కోట్లేమో యాక్చువల్ వర్క్లకి, 12,000 కోట్లేమో గతంలో తీసుకున్న ఇరిగేషన్ లోన్లకి వడ్డీ అసలు కట్టడానికి. మరి ఈ విధంగా రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలందరికీ వాళ్ళు తీవ్ర నష్టం చేశారు. సరే, అయినా సరే ఇప్పుడు మేము ఒక సిస్టమేటిక్ గా పూర్తిగా ఇరిగేషన్ సెక్టర్ లో రిఫార్మ్స్ తీసుకురావడానికి, చివరి ఎకరం వరకు కూడా నీళ్లు అందించడానికి, ఖర్చు పెట్టే ప్రతి పైసాకి మరి ఏదో విధంగా మరి రైతులకి మేలు జరిగే విధంగా ముందుకు పోతాం. ఇప్పుడు ఇక్కడ ఒకరు మిత్రుడు ఈ చిన్న లిఫ్ట్ల గురించి చెప్పారు. నేను ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చాను. రాష్ట్రంలో ఈ చిన్న లిఫ్ట్ల కింద సుమారు 6-7 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. మరి 6-7 లక్షల ఎకరాల ఆయకట్టు అసలు మళ్ళా కొత్త ప్రాజెక్ట్ కట్టాలంటే 10,000 కోట్లు అవుతుంది. కొద్దిగా ఖర్చు చేసి కొద్దిగా దాన్ని సరిగ్గా మెయింటైన్ చేస్తే ఆ పూర్తి ఆయకట్టు
ఆ సామర్థ్యం వచ్చే అవకాశం ఉందని చెప్పి మేము ముందుకు పోతున్నాం. అదేవిధంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లో కూడా ఒకటి మేము గమనించింది ఏంటంటే 112 టీఎంసీ ఉండాల్సిన స్టోరేజ్ 80 టీఎంసీలకు పడిపోయింది. మేము ప్రపంచంలో అత్యాధునిక టెక్నాలజీ వాడి ఈ యొక్క శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకి డీసిల్టింగ్ డీసెడిమెంటేషన్ చేసి పాత స్టోరేజ్ కెపాసిటీ రెస్టోర్ చేస్తూ దీనికి ఆల్రెడీ ఇటువంటి ఇంపార్టెంట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కి దానికి ఏమైనా ఖర్చు అయిందంటే నేను సెంట్రల్ గవర్నమెంట్ తో కూడా మాట్లాడినా. వాళ్ళు ఈ డీసిల్టింగ్ డీసెడిమెంటేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ కి వాళ్ళు ఖర్చు వాళ్ళు ఒక సగభాగం వాళ్ళు కూడా బేర్ చేస్తామని చెప్పారు. మరి సీతారాం సాగర్ ప్రాజెక్ట్ కూడా ఒక దఫల వారీగా మేము వేరు ప్రాజెక్టులు టేకప్ చేస్తున్నాం. మరి ఈరోజు నిజాం సాగర్ అండ్ సీతారాం సాగర్ చూసిన తర్వాత ఈ ప్రాజెక్ట్ లో కూడా అర్జెంట్ గా డీసిల్టింగ్ అండ్ డీసెడిమెంటేషన్ చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పి నాకు అనిపించింది. మిత్రులారా, ఈ రెండు ప్రాజెక్టుల విషయంలో నిజాం సాగర్ అండ్ శ్రీరామ్ సాగర్ విషయంలో ఇది రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైన ఇరిగేషన్ ప్రాజెక్టులో మేము భావిస్తున్నాము. దీనికి పునరుజ్జీవం చేయడానికి, మెయింటెనెన్స్ చేయడానికి అన్ని విధాలుగా ఎంత ఖర్చైనా సరే ఈ రెండు ప్రాజెక్టుల విషయంలో మా ప్రభుత్వం వెనకాడకుండా మరి మంచి స్థాయిలో ఈ ప్రాజెక్టులని రీజువినేట్ చేసి ఎక్కడెక్కడ ఏమైనా మరమ్మతులున్నా ఏ విషయాలున్నా అది టేకప్ చేస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నా. పూర్తి సామర్థ్యంతో పూర్తి ఆయకట్టుకి వీటి ద్వారా నీళ్లు చేరే విధంగా మేము అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ రోజు మరి ఇక్కడ ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి నేను రాష్ట్రం మొత్తానికి మనవి చేస్తున్నాను. ఒకటే ఆలోచన చేయాలి మీరు. గత ప్రభుత్వాలకి మా ప్రభుత్వానికి గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు పోలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, నిజాం సాగర్ ప్రాజెక్టు, జవహర్ లాల్ నెహ్రూ గారు వచ్చి ఈ ప్రాజెక్ట్ కి ఫౌండేషన్ వేసిండ్రు. మరి నిజాం సాగర్ ప్రాజెక్టు 100 ఏళ్ల కింద కట్టిండ్రు. మరి గతంలో ఉన్న వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి వాళ్ళే ఫౌండేషన్ స్టోర్ వేసి వాళ్ళ టైంలో కూలిపోయింది. ఇది నిజంగా అసలు చాలా పెద్ద విషయం. అంటే పెద్ద మాటలు మాట్లాడి పెద్ద అసలు ప్రొపగాండా చేసి అదేందో కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో మేము ఏ రాజకీయ దురుద్దేశంతో నేను ఇరిగేషన్ మినిస్టర్ గా ముందు ఓడడం లేదు. వాళ్ళు అంటారు అప్పుడప్పుడు. మీకు చెప్పాలి, నేనే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ దగ్గర పోయి ఇది అయిపోయింది, ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ వదిలేసి ఆ పైన 2 బ్యారేజ్లని మేము ఉపయోగించుకోదలుచుకున్నాం. బికాస్ మాకు సమ్మర్ లో వాటర్ షార్టేజ్ రావచ్చు కాబట్టి ఆడేమన్నా పైకి లిఫ్ట్ చేసుకొని ఎల్లంపల్లికి లిఫ్ట్ చేసుకొని తీసుకుంటాం అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చాలా స్పష్టంగా చెప్పింది. ఆ 3 బ్యారేజీలు సేమ్ డిఫెక్టివ్ టెక్నాలజీ సీకెంట్ పైల్ ఫౌండేషన్ వాడినరు. ఇవి మేము ఇంకొన్ని టెస్టులు చేయండి, ఈ పరిస్థితిలో అయితే మేము మీకు అనుమతి ఇవ్వలేము. వాళ్ళు చాలా స్పష్టంగా లిఖితపూర్వకంగా ఏమన్నారంటే డిజైన్ లో డిఫెక్షన్ ఉంది, ఆ 3 బ్యారేజీల మీద కన్స్ట్రక్షన్ లో డిఫెక్ట్ ఉంది, ఆ తర్వాత మెయింటెనెన్స్ లో డిఫెక్షన్ రైటింగ్ లో ఇచ్చారు. ఇది మరి వాళ్ళ గత ప్రభుత్వంలో మీకు కొంతమంది గుర్తుంటుంది, 3-4 టీఎంసీల కోసం కట్టిన బ్యారేజ్ అని 16 టీఎంసీలో నింపేసి ఓహో ఆహా ఇది గోదావరి నీటి కళ అది అని చెప్పి వాళ్ళు పబ్లిసిటీ చేసుకుని మొత్తం రాష్ట్రానికి చాలా పెద్ద నష్టం చేయడం జరిగింది. ఇది చెప్తూ మీకు ఇంకో పెద్ద విషయం చెప్పాలి. ఆ 3 బ్యారేజీల నుంచి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క చుక్క నీళ్లు వాడలేకపోయినాము. మాకేం రాజకీయ దురుద్దేశం లేదు, వీలైతే ఉపయోగించుకుందామని. కానీ ఆ బ్యారేజెస్ లో ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టోరేజ్ చేస్తే అది కొట్టుకపోతున్నదనే ప్రమాదం ఉందని చెప్పి మేము అది ఆపిపెట్టాము. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ NDSA క్లియరెన్స్ ఇవ్వాలి.
ఆ 3 బ్యారేజెస్ ఆపెట్టి ఒక్క చుక్క నీళ్లు వాడకున్నా ఈ వానాకాలం పంట తెలంగాణలో 66.7 లక్షల ఎకరాల్లో 153 లక్షల మెట్రిక్ టన్నుల వరి పంట పండింది. అంటే మీడియా మిత్రులారా, ఇది భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇంత పంట ఈ వరి పంట ఒక పంటలో పండలేదు. మొత్తం భారతదేశంలో 29 రాష్ట్రాల్లో, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో 23 జిల్లాల్లో ఇంత పంట పండలేదు. తెలంగాణలో గత 10 ఏళ్లుగా ఇంత పంట పండలేదు. మరి మంచి వర్షాలు పడ్డాయి భగవంతుని దయ వల్ల. అగ్రికల్చర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ సరే వాళ్ళ రూల్స్ సరిగ్గా ప్లే చేయడం. భారతదేశంలో హైయెస్ట్ ప్యాడీ క్రాప్ ఈసారి అప్రాక్సిమేట్ గా 40 లక్షల వరి రైతులు 66.7 లక్షల ఎకరాల్లో 153 లక్షల మెట్రిక్ టన్ను పండించారు. పండించడమే కాదు, పండిన పంటకి ప్రతి రైతుకి ప్రతి గింజకి ఎంఎస్పీ వచ్చే విధంగా, అదేవిధంగా సన్నాలకి 500 రూపాయలు బోనస్ వచ్చే విధంగా మేము చర్యలు తీసుకున్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా మరి రైతులకి ఏ ఇబ్బంది కాకుండా, తరువు అని కటింగ్ లేకుండా, మరి 2-3-4 రోజుల్లో వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో అమౌంట్ పడుతూ బోనస్ కి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వారి సూచన మేరకు ఒక విప్లవాత్మక మార్పు తీసుకొచ్చి 500 రూపాయలు బోనస్ కూడా ఇవ్వడం జరిగింది ఈ సన్నాలకి. కొంతమందికి అనుమానాలు ఉన్నాయి. నేను ఇరిగేషన్ అండ్ సివిల్ సప్లైస్ మినిస్టర్ గా స్పష్టమైన ప్రకటన చేస్తున్నా. మేము ఈ 5 ఏళ్ల పాటు ప్రతి పంటకి ఖరీఫ్ గాని రబీ గాని సన్నాలకి 500 రూపాయలు బోనస్ ఇవ్వబోతున్నాము. దానికి ఎవరికి ఏం అనుమానం అవసరం లేదు. అదేవిధంగా మరి ఇప్పుడు ఈ రబీ పంటకి ఒక విషయం తెలియజేస్తున్నాను. రైతులు ఏ సన్నాలు వేసుకున్నా మేము 500 రూపాయలు బోనస్ ఇస్తాం. కానీ అగ్రికల్చర్ సైంటిస్ట్ చెప్తుంది ఏంటంటే తెలంగాణ సోనా గాని హెచ్ఎంటీ గాని బీపీటీ వేసుకుంటే బెటరు. అదేవిధంగా వరి నాట్లు తొందరగా వేసుకుంటే బెటర్. అదేవిధంగా మీడియా మిత్రులారా, మీరందరూ చాలా చైతన్యవంతులు. మీరు చాలా ప్రభుత్వాలు చూశారు, మరి మా ప్రభుత్వాలు కూడా చూశారు. మరి నేను కూడా ఒక సీనియర్ లెజిస్లేటర్ పార్లమెంటరీ ఉన్నాను. మరి వరుసగా 7 సార్లు ఎమ్మెల్యేగా ఎంపీ గెలిచాను. 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా మరి మా ప్రభుత్వం చాలా విజయవంతంగా మరి ప్రజల సంక్షేమం కోరి, రాష్ట్ర అభివృద్ధి కోరి ముందుకు పోయిన విషయం కూడా మరోసారి మనం చేస్తున్నాం. ఒక జాతీయ పార్టీగా, కాంగ్రెస్ పార్టీగా మేము సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం మాకు మూల సూత్రము. ఎవరు చేరే దేశంలో బీసీలకి మేలు జరిగే విధంగా సోషియో ఎకనామిక్ సర్వే, క్యాస్ట్ సర్వే పూర్తి చేసినాము. ఆల్మోస్ట్ పూర్తయింది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు జడ్జిమెంట్, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఒక జ్యుడిషియల్ కమిషన్ ద్వారా ముందుకు పోతున్నాము. మహిళలకు అన్ని విధాలుగా మేలు చేస్తున్నాము. మహిళలకి ఆర్టీసీలో బస్ ప్రయాణం ఉచితం, వాళ్ళు గ్యాస్ సిలిండర్ 500 రూపాయలు, ఇండ్లకి 200 యూనిట్ల కూడా కరెంటు ఫ్రీ. రైతులకి మరి ఎన్నడూ కన్నీ రీతిలో హైయెస్ట్ పంట పండింది. పండిన పంటకి మంచి రేట్ వచ్చింది. తెలంగాణలో వానాకాలం వరి పంటకే ఒక ఫిగర్ ఇస్తున్నా మీకు, తెలంగాణ రైతుకి ఎంత మేలు జరిగిందో. మేము ఎంఎస్పీ ప్లస్ బోనస్ అష్యూర్ చేసినందుకు తెలంగాణ వరి రైతులకి సుమారు 30 నుంచి 40 వేల కోట్ల రూపాయలు చేరని చెప్పి నేను మనం చేస్తున్నాం. మరి అదేవిధంగా రైతులకి మేము క్రాప్ ఇన్సూరెన్స్ మొదలుపెట్టినాం. గత ప్రభుత్వంలో లేకుండే రైతు బీమా కొనసాగిస్తున్నాం. మరి రైతు భరోసా సంక్రాంతి తర్వాత ఇస్తాం. అన్ని విధాలుగా మేము రైతు పక్షపాత ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తున్నాం. మన పిల్లల విషయంలో
నిరుద్యోగుల విషయంలో నేను ఈ సపరేట్ తెలంగాణ ఇష్యూస్ కానీ ఈ ఇష్యూస్ లో ఏదో ఒక రోల్లో నేను ఒక కీలక పాత్ర పోషించిన, అంటే ఆ సబ్జెక్ట్ తయారు చేయడంలో కానీ ఇతర విషయాల్లో కానీ. తెలంగాణ రావడంలో అందరికీ తెలుసు కీలక రూల్ అన్ఎంప్లాయ్మెంట్. దురదృష్టవశాత్తు ఎందుకు చేసినట్లేమో కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగ సమస్య ఇంకా తీవ్రంగా అయిపోయింది. 10 ఏళ్ల పాటు వాళ్ళు గవర్నమెంట్ కనీసం వాళ్ళు గవర్నమెంట్ లో వేకెన్సీస్ నింపుకోలేకపోయారు. మేము వచ్చిన 10 నెలల్లో గవర్నమెంట్ లో 55,000 వేకెన్సీస్ నింపినము. వాళ్ళు ఒక్క టీచర్ పోస్ట్ కూడా నింపలే. మేము 11,000 టీచర్ల పోస్టులు నింపినము. అదేవిధంగా మరి ఇప్పుడు దేశ విదేశాల నుంచి 10,000 కోట్ల సంఖ్యలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఐటీ మినిస్టర్ శ్రీధర్బాబు గారు పరిశ్రమలని, సాఫ్ట్వేర్ కంపెనీస్ ని, ఫార్మా కంపెనీస్ ని, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఆకర్షిస్తున్నారు. ప్రైవేట్ రంగంలో కూడా కొన్ని లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయి. అదేవిధంగా మన పిల్లల ఉద్యోగాలు రావడానికి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా, ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని ప్రత్యేకంగా అభినందిస్తుందంటే మన పిల్లలకు ఉద్యోగాలు రావడానికి, వాళ్ళ నైపుణ్యం పెంచడానికి, వాళ్ళ స్కిల్స్ పెంచడానికి మరి హైదరాబాద్ లో ఒక అంతర్జాతీయ స్థాయి స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి ప్రతి నియోజకవర్గంలో ఐటీఐకి ఇంకా అడ్వాన్స్డ్ గా ఐటీఐ అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ మంది మన పిల్లలకి ముందుకు పోతున్న విషయాలు మీరు గమనించారు. మరి రైతులకి, రైతు కూలీలకి, మహిళలకి, యువతకి, విద్యార్థులకి అన్ని విధాలుగా సమాజంలో అన్ని వర్గాలకి వారి జీవితాల్లో వెలుగులు నిండే విధంగా మా ప్రభుత్వం కృషి చేస్తుంది. 1 సంవత్సరం పూర్తి చేసే సందర్భంగా మరి తెలంగాణ సమాజంలో అన్ని వర్గాల ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి నేను మీ ద్వారా కోరుకుంటూ, ఇరిగేషన్ అండ్ సివిల్ సప్లైస్ మినిస్టర్ గా మీకు ఇది ఒకే విషయం చెప్తా, ఇరిగేషన్ లో మొత్తం సెక్టర్ ని రిఫార్మ్ చేస్తాం. మరి మేము ఈ 5 ఏళ్లలో 30 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టుకి నీళ్లు అందించే విధంగా ముందుకు పోతున్నాం. అదేవిధంగా మొత్తం డిపార్ట్మెంట్ ప్రక్షాళన చేయడం జరుగుతుంది. మరి 10 ఏళ్ల నుంచి ప్రమోషన్స్ లేవు, ట్రాన్స్ఫర్స్ లేవు. అది మొత్తం ఒక వారం రోజుల్లో మొత్తం ఎక్సైజ్ చేపడుతున్నాం. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో అస్తవ్యస్తంగా ఉండేది. మేము టేకప్ చేసినప్పుడు 58,000 కోట్ల అప్పుని సివిల్ సప్లైస్ కార్పొరేషన్. ఇప్పుడు ఈ 10-11 నెలల్లోనే అది 11,000 కోట్ల అప్పు తగ్గించినాం. అదేవిధంగా కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వబోతున్నాం. కొత్త రేషన్ కార్డు ఇచ్చిన తర్వాత ఈ రేషన్ కింద 6 కిలోల ఉచిత బియ్యం ఏదైతే ఇస్తున్నామో అందరికీ సన్న బియ్యం కూడా ఇవ్వబోతున్నాం మనం చేస్తూ. మరి మిత్రులారా, మీ అందరి సహకారం మీరు ఎల్లప్పుడూ మా శ్రేయాభిలాషలో ఉన్నందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. సార్ ఒక్క నిమిషం సార్. సివిల్ సప్లై రైస్ సార్ పక్క రాష్ట్రం మహారాష్ట్రకు రోజు ఒక 100 లారీలు నరేందర్, ఇప్పుడు నాకు ఇష్టం లేదంటే తీసుకొని చేయలేదు కదా. ఓకే, దానికి ఏదో ఒక చట్ట పరిధిలోని కొన్ని విషయాలు ఉంటాయి. మేము విత్ ఇన్ ద లా మేము చేస్తున్నాం. ఏం చేసినాం? విజిలెన్స్ ఎంక్వైరీ చేసినాం. విజిలెన్స్ ఎంక్వైరీ చేసినాం. ఒక ఏజెన్సీని టర్మినేట్ చేసినాం, సర్వీస్ డిస్మిస్ చేసినాం. ఒక ఏజెన్సీని రిజైన్ చేయమని చెప్పినాం. కొంతమంది యాక్షన్ తీసుకున్నాం. వాళ్ళకి విజిలెన్స్ వాళ్ళు ప్రిలిమినరీ రిపోర్ట్ ఇచ్చినాం. వాళ్ళు ఫైనల్ రిపోర్ట్ ఇచ్చినాక ఎవరెవరు బాధ్యులు అందరూ పోతారు. ఓకే, జరుగుతుంది. కాంప్లికేటెడ్ ఎక్సైజ్. సెకండ్, we appointed a retired Supreme Court judge as a commissioner inquiry. ఇప్పుడు నాకు పలానా ఇష్టం లేదు కాబట్టి నేను జడ్జి పోయి చెప్పి ఆయన బ్లేమ్ చేయాలని నేను చెప్పలేదు కదా. వాళ్ళు నిష్పాక్షికంగా ఇంపార్షియల్ గా ఎంక్వైరీ చేస్తున్నారు. వాళ్ళు త్వరలో ఎంక్వైరీ రిపోర్ట్ వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నా. నాకు తెలియదు ఎంత టైం పడుతుందో. ఆ జస్టిస్ ఘోష్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ రిపోర్ట్ ప్రకారం భారత రాజ్యాంగం ప్రకారం ఏ చట్టం మీద ఎవరి మీద చర్య తీసుకోవాలంటే ఆ విధంగా చట్టపరంగా చర్య తీసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను హుజూర్ గారు పోవాలి.
ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.